సిద్ధమే ఉన్నారు, లేకపోతే ఈ పార్టీకి జరగదు కదా. అనేక సందర్భాల్లో జరిగింది, ఇప్పుడు ఎందుకు జరుగుతలేదు? ఖచ్చితంగా వీళ్ళు కాపాడుకుంటున్నారు. రైట్. నాగన్న గారు, మీ పక్కనే కూర్చుని బీజేపీ నుండి ప్రేమ్ గాంధీ గారు బోల్డ్ అన్ని ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏమైంది? అధికారం వాళ్ళ చేతిలోనే ఉంది. ఇంతకు ముందు జబ్బలు చర్చారు, తొడలు చర్చారు, కానీ ఎక్కడ ఏమీ వారిపై యాక్షన్ లేదు. బీఆర్ఎస్ పార్టీతో దోస్తీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఉంది అంటున్నారు. ఏం చెప్తారు? ముందుగా మీకు ఏయో టీవీ ప్రేక్షకులకు, ప్యానల్ సభ్యులకు, అనలిస్ట్ గారికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. చాలా మిత్రులు ప్రేమ్ గాంధీ గారు చాలా అంటే వారి ఆలోచన తెలియజేయడంలో తప్పు లేదు, కానీ ఒక అంశాన్ని బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అనే అంశంలో మనం ఈ డిబేట్ జరుగుతుంది కాబట్టి మూలాల నుంచి మనం ఒక మనిషి తన యొక్క నేచర్ కానీ నడవడిక కానీ, ఒక సంస్థ నేచర్ కానీ నడవడిక కానీ మూలాల నుంచి మనం చూసుకుంటూ వస్తే ముందుగా 2016లో అంటే బీఆర్ఎస్ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఏదైతే గవర్నమెంట్ ఫామ్ చేసినాక ఆ రోజు బీజేపీ గవర్నమెంటు భారతదేశంలో మొట్టమొదటిసారిగా 2014 వచ్చిన తర్వాత ఫస్ట్ చేసింది డిమానిటైజేషన్. డిమానిటైజేషన్ టైంలో బీఆర్ఎస్ ఆ రోజు టీఆర్ఎస్ ముఖ్యమంత్రి ఇదే నరేంద్ర మోడీ గారికి 100% సపోర్ట్ చేసిండు. ఒకటి. రెండు, పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రపతి ఎలక్షన్లో సపోర్ట్ చేసిండు. రెండు. మూడు, వైస్ ప్రెసిడెంట్ విషయంలో బీజేపీకి సపోర్ట్ చేసిండు. ఇంతకంటే నగ్న సత్యాలు ఏం కావాలి? అదేవిధంగా నిన్నగాక మొన్న బీఆర్ఎస్ ఒక ముఖ్య నేత ఆయన ఏమన్నాడు? ఎనీథింగ్ పాసిబుల్, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అంటే బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం అవుతుందా అని ప్రశ్నలు కోకొల్లలుగా వస్తున్న సమయంలో ఏదైనా జరగవచ్చని ఇదే వినోద్ గారు బీఆర్ఎస్ నాయకుడు చెప్పింది నిజమా కాదా? నిన్నగాక మొన్న మహారాష్ట్ర ఎలక్షన్లో కేటీఆర్ గారు అక్కడ పోయి కాంగ్రెస్ను పారద్రోలండి అంటే దాని అర్థం బీఆర్ఎస్ని సపోర్ట్ చేయండి అనే నినాదం ఇచ్చిండా లేదా? ఇంకొకటి, బీజేపీని సపోర్ట్ చేయటం, బీఆర్ఎస్ పోటీ చేయకుండా కాంగ్రెస్ని అంటే ఒక పాకిస్తాన్ బంగ్లాదేశ్ యుద్ధం చేస్తున్నాయి. స్థానిక సంస్థల్లో మహారాష్ట్ర ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కనుక పోటీకి దిగుంటే ఏ నష్టం జరిగేది? ఎవరికి నష్టం జరిగేది? జాతీయ పార్టీగా వాళ్ళు అవతారం ఎత్తున్నారు. మహారాష్ట్రలో స్థానిక సంస్థల్లో పోటీ చేసిరు. గతంలో అన్నిటిలో పోటీ చేసి వాళ్ళకు వచ్చే 1, 2, 3, 5% అన్న ఓటింగ్ తీసుకున్నారు. మరి ఆ ఓటింగ్ తీసుకొని లౌకికవాద శక్తులకి సపోర్ట్ చేయాలనే ఆలోచన ఉన్నదే. మీరు కేటీఆర్ గారు పోయి అక్కడ జాతీయ పార్టీలు 2 పోటీ చేసినాయి. మరి వీళ్ళిద్దరు నువ్వు బీజేపీ కాదు కాంగ్రెస్ కాదని చెప్పొచ్చు కదా, కానీ కాంగ్రెస్ ఒక్కటే మనకు శత్రువు అని ఎందుకు చెప్తున్నాడు అంటే ఢిల్లీలో మీరు కవిత గారి పరిస్థితుల్లో ఏదైతే ఆ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో అప్పుడే చెప్పిండు, బీఆర్ఎస్ అవయవ దానం చేసింది బీజేపీకి, 8 సీట్లు రావటానికి కానీ 20% ఓటింగ్ బదిలీ చేసిన దాంట్లో వాళ్ళ యొక్క దాన్ని అంటే సపోర్ట్ 100% బీజేపీకి చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజే చెప్పారు ముందే, అవయవ దానం చేసింది బీఆర్ఎస్ బీజేపీకి. బీజేపీని బలోపేతం చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళ పార్ట్స్ వాళ్ళకి ఇవ్వాలి అని 20% ఓటింగ్ని బీజేపీకి బదలాయింపు చేసి ఇవాళ వాళ్ళు కుదేలైపోయి బీజేపీకి 8 సీట్లు ఇచ్చింది నిజమా కాదా? వీటన్నిటిని పెట్టుకొని సోదరుడు అంటాడు ఇక్కడేదో మన లగచర్లనో లేకపోతే మూసి అనో ఇవన్నీ ఈ చిన్న చిన్న విషయాల్ని బట్టి అసలు దేశవ్యాప్తంగా ప్రపంచం చూసే విధంగా వీళ్ళు సపోర్ట్ చేశారు బీజేపీకి బీఆర్ఎస్. బీజేపీ కూడా కాదు దేశం అంతా చూసే విధంగా ఒకసారి వారు విభేదించి అసలు బీజేపీని పడగొట్టాలనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా అవతరించింది కదా. ఎక్కడన్నా వాళ్ళు సపోర్ట్ చేయకుండా ఉన్నారా? డిమానిటైజేషన్ లో ఎందుకు ఓటింగ్ చేశారు? పార్లమెంట్ లో ఎందుకు సపోర్ట్ చేశారు?
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎందుకు దాని ఓటేసింది? తర్వాత కదా విభేదించింది. లేదు మేడం. ఆ ఘటన అయిన అంటే తర్వాత కదా. ఒక ముఖ్యమైన భూమికలోనే మీరు వాళ్ళని నిలబెట్టి పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు ఇవ్వడానికి 20% ఓటింగ్ బదలాయింపు చేయడానికి మీరు అవయవదానం చేస్తారు బీఆర్ఎస్ నాయకత్వం బీజేపీకి. ఇదే కవిత గారు అంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నటువంటి షిండే గారిని 5 నెలలు 7 నెలలు జైల్లో ఉంటే బెయిల్ ఇయ్యలే. మరి కొద్ది రోజుల్లోనే కవిత గారికి బెయిల్ రావడానికి వీళ్ళు బీజేపీ నాయకత్వంతో మాట్లాడుకొని ఢిల్లీలో మంతనాలు జరిపిన ఆరోపణలు అయితే ఉన్నాయి కదా. దానికి సపోర్టుగానే బీజేపీకి 20% ఓటింగ్ బదలాయింపు చేసిరు అనేది ఖచ్చితంగా ఇది జగమెరిగిన సత్యం. ప్రజలందరూ చూస్తున్నారు, దాన్ని చూసిరు కూడా. ఇలా దాంట్లో భాగంగానే ఇలా బీజేపీని ఎట్లా తెలంగాణలో ప్రమోట్ చేయాలనే ఒక భుజాల మీద ఎత్తుకొని తిరుగుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఎందుకంటే బీజేపీ కూడా ఎందుకంటే వాళ్ళు కూడా వాషింగ్ పౌడర్ నిర్మా, ఈ వాషింగ్ పౌడర్ నిర్మా అనే పథకం అనేది దేశవ్యాప్తంగా అమలు చేసిర్రు. కేసీఆర్ గారు మాట్లాడిన మాటలే మళ్ళీ మీరు మాట్లాడలేదు. లేదు మేడం, ఒకటి మీరు చూడండి, ఇలా సత్యాలు ఉన్నాయి. ఎట్లా అంటే మహారాష్ట్రలో చౌహాన్ గారు ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రి. ఆయన కార్గిల్ వీరుల దాంట్లో ఉన్నటువంటి ఆదర్శ గృహాల కుంభకోణంలో 1000 కోట్ల అవినీతి జరిగిందని బీజేపీ గవర్నమెంటు మొన్న ఎలక్షన్ల ముందు ఆయన మీద ఆరోపణలు చేసి ఈడీ రైడ్స్ చేయడానికి సుముఖమైంది. వెంటనే ఆయన కొద్ది రోజుల్లో కాంగ్రెస్ నుంచి పోయి బీజేపీలో చేరగానే ఆయన వాషింగ్ పౌడర్ నిర్మా రాజ్యసభ సభ్యుడు వచ్చింది. ఇలా క్యాంపెయిన్ కమిటీ ఇన్ఛార్జ్ ఆయన అక్కడ, ఏది మహారాష్ట్రలో బీజేపీ తరఫున. అంటే అవినీతి చేసిన వాళ్ళు మా దగ్గరకు వస్తే వాషింగ్ పౌడర్ నిర్మా మంచిగా తెల్లగా అయిపోతారని బీజేపీ ఒక నినాదం పెట్టుకుంది. దానికి బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏంటంటే ఆకర్షితులు అవుతున్నారు. వెనకట రైతులు మనం ఏం చేస్తామంటే మంచి పంట పొలాల్లో మినుగుడు పురుగులని కొన్ని ఉంటాయి, వాటిని ఆకర్షించడానికి దీప పనుదలని వెలిగించేది. అట్లా ఇప్పుడు బీజేపీ ఈ ఆకర్షణ పెట్టి ఈ ఈడీ రైట్స్ అని ఇంకోటని ఇవన్నీ పెట్టి ఈ బీఆర్ఎస్ని మొదట్లోనే 2016లోనే సంకలో వేసుకొని బీఆర్ఎస్ పోయి బీజేపీలో చేరింది. ఆ రోజు నుంచే 3 ఎలక్షన్లో సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. ఈ రోజు కూడా నిన్నగాక మొన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మొదటి నుంచి చెప్తుండో అవయవదానం చేస్తుంది బీఆర్ఎస్ బీజేపీకి, తను చస్తూ తన అవయవదానం చేస్తుందని 20% ఓటింగ్ని బదలాయింపు చేసి 8 ఎంపీ సీట్లు గెలిపించారు భుజాల మీద వేసుకొని బీఆర్ఎస్. అంటే ఈ అంశాలన్నీ తీసుకుంటే ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేది ప్రజలు జగమెరిగిన సత్యం. నిన్నగాక మొన్న 3 రోజుల క్రితం కూడా కేటీఆర్ గారు మహారాష్ట్రలో, ఇప్పుడు ఇద్దరు ఒక ఆస్ట్రేలియా లేకపోతే పాకిస్తానో బంగ్లాదేశో క్రికెట్ ఆడుతుంటదండి, కూర్చొని ఆయన ఏమనాలి, ఏ దేశమైనా మంచిగానే ఆడుతుంది, ఈ దేశాలు 2 కూడా మనకి ఏది గెలిచినా పోటీ బాగుంది అనాలి. కానీ ఒకవేళ మన బంగ్లాదేశ్ ఇది చేయండి అని అంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రావద్దంటే ఏంది, బీజేపీ రావాలని ఆయన అర్థం కదా, అక్కడే కనపడుతుంది కదా ఈ 3 రోజుల దాంట్లో. అందుకనే ఖచ్చితంగా మొన్న మా ముఖ్యమంత్రి గారు ఇంకొక మాట కూడా చెప్పారు, దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. మరి గవర్నర్గా కేసీఆర్ గారు కానీ, మరి శాసనసభ పక్ష నేతగా కూడా హరీష్ రావు గారు కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇదంతా నడుస్తుంది అంటే ఇదంతా నడుస్తుంది అనేది ప్రజలు గమనిస్తున్నారు, మాటలు నడుస్తున్నాయి, చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో సోదరులు కూడా తెలియజేసిన అంశం ఏంటంటే చిన్నవి ఈ మూసీ ప్రక్షాళన అనేది, ఎందుకంటే మేము నల్గొండ జిల్లాలో మాకుందండి. మేము ఇలా వాడపల్లిలో మేము ఇదివరకు పోయి తిల తర్పణం కానీ అక్కడ ఏమైనా చేయాలంటే ఆ నీళ్ళల్లో మునగటానికి మంచిగా సంతోషంగా పోయేది, త్రివేణి సంగమం అని. ఇప్పుడు అక్కడ మునుగుదామంటే బొబ్బలు వస్తున్నాయి. అందుకని మన బీజేపీ ఎంపీ కూడా యమునా నదిలో మునిగే వరకు ఆయనకు పాపం సొమ్మసిల్లి పడిపోయింది బొబ్బలు వచ్చి. అట్లా అయిపోయింది మూసి ప్రాజెక్టు. అదే ఆ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి అంతకంటే ఎక్కువ బొబ్బలు వస్తున్నాయి, అది చూసుకుని చేయండి అని మాట్లాడుతున్నారు విపక్షాల్లో. అంటే ఇక్కడ ఏమంటారంటే విపక్షాలు మేడం పేదలని రెచ్చగొట్టే విధంగా ఒక పక్క పేదలని రెచ్చగొడుతున్నారు. పేదలకి ఖచ్చితంగా ఇండ్లు కానీ ఏది ఇవ్వటానికి కానీ ప్రభుత్వం సుముఖంగా ఉన్నదనేది వారికి కూడా తెలుసు. ఓన్లీ ఓటు బ్యాంకు రాజకీయం కోసం దీన్ని ఏదో కార్యక్రమం చేయాలి, మేము లబ్ధి పొందాలనే ఆలోచనతో తప్ప బీజేపీ బీఆర్ఎస్ చేసేది ఈ 2 కూడా అనుకొని రేపు ఉదయం మీరు రాత్రిపూట నిద్రపోరు, రేపు పొద్దున్నే మేము చర్చా వేదికలు పెడతామని చెరొకటి పంచుకొని చేస్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ ఈ మూసీ పట్ల కూడా. కానీ ఖచ్చితంగా ఈ అంశాలన్నిటిని కూడా చూసుకుంటూ వస్తుంటే గత 9 సంవత్సరాల నుంచి కూడా బీజేపీకి బీఆర్ఎస్ అవుట్ అండ్ రైట్గా సపోర్ట్ చేస్తూ
నిన్నటి వరకు కూడా మహారాష్ట్ర ఎలక్షన్లో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు డైరెక్ట్గా మహారాష్ట్రలో తెలియజేసారు. అదేవిధంగా కేసీఆర్ గారికి దగ్గరైనటువంటి వినోద్ గారు కూడా ఇటీవలనే ఆయన ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అని చెప్పేసి అంటే ఏమైనా జరగవచ్చు అన్నాడు. అంటే వీటన్నిటికి అర్థం బీజేపీకి బీఆర్ఎస్ అనేది మంచిగా అవయవదానం చేసే ఒక పార్టీగా తయారై ఉన్నది. అందుకని వాళ్ళ 8 సీట్లు ఇవ్వటానికి వాళ్ళు భుజాల మీద ఎత్తుకున్నారు. ఇప్పటికి కూడా ఏంటంటే కాంగ్రెస్ని